దీపావళికి మట్టి ప్రమిదలను వాడడమే శ్రేష్టం. ఎందుకు అంటే ఇవన్నీ దేవుడి సృష్టిలో పంచమహాభూతాలండి. ఈ పృథివీ తత్వము కలిగినటువంటి మట్టితో తయారు చేసినటువంటి ప్రమిద దీపం. అయితే ఎందుకు మట్టి అంటే చూడండి, మనకు బంగారం అంటే ఇష్టం బాగా. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టిలో నుంచే కదా. ఆ మట్టిని పూర్తిగా ప్యూరిఫికేషన్ చేసుకుంటూ వస్తే ధాతువుల రూపకంగా ఎన్నో మలినాలు పోతే బంగారం వచ్చింది. అదంతా మట్టిలో నుంచే కదా వచ్చింది. ప్లస్ ఈ మట్టికి పీల్చే గుణం, చెడు లక్షణాలను పీల్చే గుణం ఉంది. ఇప్పుడు చాలామంది ఇత్తడివి, బంగారంవి, వెండివి పెట్టుతున్నా అవి మట్టి నుంచి వచ్చినా ఈ మట్టికి ఉన్న గుణం మనలో ఉన్నటువంటి దోషాలను చూడండి. ప్రకృతి ఈ దీంట్లో ఆవు నెయ్యి వాడాము, దీన్ని వెలిగించిన తర్వాత దీపం వెలుగుతుంది కదా. చూడండి, ఈ దీపం వెలుగుతుంది అంటే ఎక్కడి నుంచి వెలుగుతుందండి? మనం సైన్స్ ఏం చెప్తాం? దీపం వెలగడానికి కారణం గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తీసుకుంటుందండి. ఆక్సిజన్ను తీసుకుంటే మండుతుంది. ఏమయ్యా, ఆక్సిజన్ను నువ్వేమన్నా కొనుక్కొచ్చి పెట్టావా? లేదండి. మరి మీ నాయనగారు ఏమైనా తయారు చేశారా? వారి నాయనగారు ఏమైనా తయారు చేశారా? లేదండి. ఇది ఎక్కడి నుంచి అండి ఆక్సిజను? ప్రకృతిలోని ఆక్సిజన్ అండి. ఎవరిదండి? ఎవరి సొత్తు? ఆ పరమాత్మ సొత్తు కదా. ఆయన సొత్తే. ఆ ఆక్సిజన్ రావడం వల్ల ఇది వెలుగుతుంది. ఆక్సిజన్ రావడము కార్బన్ డైఆక్సైడ్ మనకు ప్రకృతిలోనికి వదిలేస్తుంది కదా. అంటే ఈ మట్టి లక్షణం కూడా అంతే అండి. మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను ఆ పరమాత్మ, ఈ ప్రకృతి ఆ చెడు లక్షణాలని మనం వదిలేస్తే పీల్చేస్తుంది. కాబట్టే మట్టి పాత్రలనే వాడాలి. దీంట్లో పరమాత్మ ఉంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అదే కాదండి, పాపం ఈ వృత్తిని నమ్ముకొని చాలామంది ఉన్నారు. వారికి అన్యాయం చేయవద్దండి. ప్రతి ఒక్కరు దీపావళికి మట్టి పాత్రలే వాడండి.